మొదటిగా టీంలో ఉన్న ప్రతి కుటుంబాలకు యేసుక్రీస్తు నామములో శుభములు సమాధానం తెలుపుతున్నాను. మరి యేసయ్య గారు నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి నేను దేవాదేవుని స్తుతిస్తున్నాను. మరి ప్రియమైన వారలారా, మరి నేటి దినానికి నేను తీసుకున్నటువంటి వాక్య భాగము బాధ్యత గలవారు. దేవుడిచ్చినటువంటి బాధ్యతను ఏ రీతిగా మనము చేస్తున్నాము. బాధ్యత గలవారు ఎవరు అనే ఒక పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం తెలుసుకుందామండి. నేను తీసుకున్నటువంటి వాక్య భాగము యోహాను సువార్త 19వ అధ్యాయం 26 నుంచి 27 వరకు. ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 19 వర్స్ 26 to 27. నేను చదువుతున్నాను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవునికి స్తోత్రం. ఈ వాక్య భాగంలో మనము చూసుకున్నట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు, తల్లి గారు కనబడుతున్నారు, మరి ప్రియమైన శిష్యుడు కనబడుతున్నాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే ఒక బాధ్యత కనబడుతుంది. ఎవరిలో? ప్రభువైన యేసుక్రీస్తులో ఒక బాధ్యత. ఆయన ఈ లోకానికి ఒక మామూలు మనిషి రూపంలో వచ్చిన్నాడు. ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి తన రాజ్యాన్ని వదిలి ఈ భూలోకానికి వచ్చిన విధానాన్ని మనకందరికీ తెలిసిన విషయం. అయితే ఆయనకున్నటువంటి ఒక బాధ్యతని ఇక్కడ నెరవేరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రేమైన వారలారా, మనకిచ్చినటువంటి ఆజ్ఞలకు ఆయన కూడా లోబడినట్లు ఇక్కడ చూస్తున్నాం. మనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలలో నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అని మనందరికీ తెలిసిన విషయం. దాని ప్రకారంగా ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞకు లోబడినట్లు ఇక్కడ చూస్తున్నాం. ఆయన అక్కడ స్థితిని మనం గమనించినట్లయితే చాలా బాధాకరంగా ఉంది. అప్పుడు సిలువకు వేస్తున్నటువంటి సిచ్యుయేషన్ లో ఉంటున్నారు యేసుక్రీస్తు వారు. కొడుతున్నారు, బాధ పెడుతున్నారు, అన్ని సహిస్తున్నాడు యేసుక్రీస్తు. అంత బాధలో ఉన్నా కూడా, అంత కష్టంలో ఉన్నా కూడా ఆయనకు ఒక బాధ్యత అనేది ఇక్కడ కనబడుతుంది. ఎవరి మీద బాధ్యత అంటే తల్లిని గమనిస్తున్నటువంటి విషయం. నేను వెళ్ళిన తర్వాత మా తల్లి యొక్క పరిస్థితి ఎరిగినటువంటి యేసుప్రభుల వారు తన ప్రియుడైన శిష్యునికి అప్పగించడం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఒక బాధ్యత గల కుమారుడుగా కనబడుతున్నాడు. అయితే నేటి కాలంలో మనం చూసుకున్నట్లయితే ఒక బాధ్యత లేని వారు చాలా కనబడుతున్నారు. ఎందుకంటే నేటి సిచ్యుయేషన్ లో గమనించినట్లయితే చాలా ఓల్డేజ్ హోమ్లు ఉంటున్నాయి. ప్రియమైన వాళ్ళారా, బాధ్యత లేని కుమారులు ఉంటున్నారు. వారికి ఉన్నటువంటి సిచ్యుయేషన్ బట్టి పేరెంట్స్ ని ఓల్డేజ్ లో వేయడం మనము చూస్తున్నాం. ఆ ఉదాహరణకు ఒక ఆఫీస్ కూడా ఉంది. ఇలాగే ఒక ఓల్డేజ్ హోమ్ ని చూసుకోవడానికి. అంటే ఓల్డేజ్ హోమ్ వేరే, ఇంట్లోనే పేరెంట్స్ ఉంటారు. తమ పిల్లలు చదువుకొని పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఫారిన్ లో పోయి పని చేయడానికి వెళ్తారు. ఇక్కడ తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు. అదే ఒక ప్రత్యేకమైన ఒక ఆఫీస్ ఉంది. మాకు తెలిసిన వాళ్ళు కూడా పని చేస్తున్నారు. ఏమిటంటే అది ఇంట్లో తండ్రి గాని ఉంటారు, లేదా తల్లి గారైనా ఉంటారు, లేదా తల్లిదండ్రులు కూడా ఉంటారు. వృద్ధాప్యంలో ఉన్నవారు ఉంటారు. వారికి సర్వెంట్స్ ఉంటారు, వంట చేసేవాళ్ళు ఉంటారు, పని చేసేవాళ్ళు ఉంటారు. అయితే ఒక కుమారుడిలా ఒక కుమార్తెలా చూసుకునే వాళ్ళు కావాలి అని ఒక ఆఫీస్ ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఉద్యోగం ఇస్తారు. ఏమిటంటే చూసుకోవాలా, ఊరినే ఒక కుమారుడు స్థానంలో ఉండి పేరెంట్స్ ని చూసుకోవాలా. అంటే మనము నెగటివ్ గా థింక్ చేయొచ్చు, లేదా పాజిటివ్ గా కూడా థింక్ చేయొచ్చు.
అయితే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను మరి ఇక్కడ ఇండియాలోనే వదిలిపెట్టేసి మరి వాళ్ళకి మంచి చెడులు చూసుకోవడానికి ఒక వ్యక్తిని వారు ఇక్కడ ఎన్నుకొని తర్వాత వాళ్ళు ఫారెన్ లో వెళ్ళి జాబ్ చేసుకోవడానికి వెళ్తారు. అయితే నేటి కాలంలో అందరూ కూడా తల్లిదండ్రులు ఒక నెగ్లెక్ట్ అనేది చూస్తున్నాం మరి మనం. చాలా చాలా ఓల్డ్ ఏజ్ హోమ్‌లు ఉంటున్నాయి ప్రియమైన వాళ్ళారా. అయితే దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి మరి మనము క్రైస్తవులుగా ఉన్నటువంటి మరి మనము స్వయాన యేసుక్రీస్తు వారే ఒక తల్లి మీద చూపిస్తున్నటువంటి ఒక బాధ్యత ఇక్కడ మనం చూస్తున్నాం. ఇవన్నీ మరి మనకి ఒక పాఠాలు నేర్పించడానికి. అంటే మనము ఏ రీతిగా ఉన్నామో మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మన యొక్క పేరెంట్స్ కి మరి మనము ఏ స్థానం ఇస్తున్నాము, వారి యొక్క మంచి చెడులు మనము చూసుకుంటున్నామా, మరి వయసైన వారికి ఏది అవసరమో అది మనము చూసుకుంటున్నామా, ఒకవేళ అనారోగ్యంతో ఉంటే వారిని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తున్నామా, లేదా టైంకి సరిగ్గా వారికి ఫుడ్ పెడుతున్నామా, ఒక బాధ్యత గల పిల్లలుగా మరి మనము ఉంటున్నామా లేదా అనేసి మనము ఆలోచించుకోవాలా ప్రియమైన వాళ్ళారా. దీన్ని గమనించినట్లయితే నాకు ఈ నళిని సిస్టర్ గుర్తొస్తారు. సిస్టర్ గారు జాబ్ చేస్తూనే మరి పేరెంట్స్ ని కూడా చక్కగా చూసుకుంటున్నారు. దేవుని స్తోత్రం. అంటే క్రైస్తవులుగా ఉంటున్నాము కాబట్టి మరి వాక్యాన్ని తెలుసుకున్నాము కాబట్టి వాక్యాన్ని నెరవేర్చే వారిగా ఉంటున్నాము కాబట్టి ఇక్కడ నళిని సిస్టర్ గారు నాకు గుర్తుకొచ్చారు. మరి ఆమె ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా వీబీఎస్ కి వెళ్తారు, సేవ పరిచర్యకి వెళ్తారు, జాబ్ కి వెళ్తారు. అలాగనే మరి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారిని కూడా చూసుకుంటున్నారు. దేవుని స్తోత్రం. అంటే అలాంటి ఒక బాధ్యత కలిగిన వారుగా ఇక్కడ కనబడుతున్నారు. అలాగనే ఇక్కడ యేసుక్రీస్తు కూడా మరి తన తల్లి యొక్క పరిస్థితి ఏమవుతుందో నేను వెళ్ళిపోతే అనేసి ఆయన ఎంత కష్టంలో ఉన్నా కూడా ఆయన చాలా బాధ అనుభవిస్తున్నారు. అయితే కూడా ఒక తల్లి గారినైనా గమనించడం ఇక్కడ మనము చూస్తున్నాం. తన ప్రియుడైన శిష్యునికి మరి తల్లిని అప్పగించడం ఇక్కడ మనము చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. మరి ఇక్కడ ఒక బాధ్యత గల కుమారుడు కూడా యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. మరి బాధ్యత లేని కుమారుడు మనం చూసుకుందామండి. బాధ్యత లేని కుమారుడు. ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 15 వర్స్ 11 to 13. లూకాసు సువార్త 15 అధ్యాయం 11 నుంచి 13 వరకు. ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. ఇక్కడ గమనించినట్లయితే మనకిద్దరు కుమారులు కనబడుతున్నారు ఒక తండ్రికి. అయితే ఒక కుమారుడు ఒక స్వార్థపరంగా ఇక్కడ ఆలోచిస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. మరి తండ్రిని చూసుకోవలసిన బాధ్యత కలిగి ఉన్నా కూడా ఆయన ఒక స్వార్థపరంగా ఇక్కడ ఆలోచించినట్లు ఇక్కడ చూస్తున్నాం. తనకు వస్తున్నటువంటి ఆస్తిని భాగాన్ని చేయమని మరి తండ్రిని అడిగినప్పుడు మరి తండ్రి సంతోషంగా ఇస్తున్నాడు. ఏది కూడా చెప్పడం లేదు. అంటే తండ్రికి కుమారుడి పైన ఉన్నటువంటి ప్రేమను బట్టి మరి ఆస్తి భాగం అడిగినప్పుడు మరి తండ్రి కుమారుడికి ఆస్తిని ఇవ్వడం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత మరి కుమారుడికి ఉన్నప్పటికీ కూడా ఈ కుమారుడు ఒక స్వార్థపరంగా ఆలోచించుకొని మరి ఆస్తిని తీసుకొని వేరే దేశానికి వెళ్ళడం ఇక్కడ మనము చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. మరి నేటి కాలంలో కూడా చాలా మంది ఎట్లా అంటే స్వార్థపరంగా ఆలోచిస్తారు. మరి వివాహం అయిందనుకోండి ఇంకా తల్లిదండ్రిని కేర్ చేయరు. అయితే ఒక భార్యని ప్రేమించాలి కానీ అదే స్థానంలో కూడా మరి తల్లిదండ్రులను కూడా గౌరవించే బాధ్యత మన మీద ఉన్నది. అయితే ఇక్కడ కుమారుని గమనించినట్లయితే మరి తండ్రిని ఏమాత్రము చూసుకోవడానికి ఇష్టపడని రీతిగా ఆయన తన సంతోషాన్ని చూసుకున్నాడు. నేను సంతోషంగా ఉండొచ్చు, డబ్బులు ఉంటే నా దగ్గర హ్యాపీగా ఉండొచ్చు అని తను అనుకున్నాడు గాని తన తండ్రిని వదిలిపెట్టి మరి దూరం వెళ్ళిపోయాడు. తనకు వచ్చిన భాగాన్ని తీసుకొని సంతోషంగా జీవించగలను అనుకొని
వెళ్ళాడు ప్రియమైన వాళ్ళారా. అయితే మరి దేవుని చిత్తము వేరు. మన ఆలోచనలు వ్యర్థం గాని, మనం అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. దేవుని చిత్తం ఏదుంటే అది అయితుంది గాని, మరి మనం అనుకుంటాం ఏదైనా మనము చేయగలము, నేను ఏదైనా చేయగలను అని మన స్వంత బలముతో, సొంత జ్ఞానంతో అడుగు వేస్తాం. కానీ అది దేవునికి లోబడినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, అప్పుడు మనం అనుకున్నది సక్సెస్ అవుతుంది. అయితే కుమారుడు అనుకున్నాడు డబ్బులుంటే అంతా వస్తుంది, నాకు సంతోషం వస్తుంది, హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాడు. కాబట్టి ఒక బాధ్యత లేని కుమారుడుగా ఆయన ఉంటూ, తన తండ్రితో ఉన్నటువంటి ఆస్తిని ఏం చేశాడు? భాగం అడిగేసినాడు. అడిగి అంతా గూడా తీసుకొని పోయేసినాడు. అయితే ఒక బాధ్యత లేని కుమారుడిని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. అయితే మనము గూడా ఒక్కసారి ఆలోచించాలా. మరి మనం ఎలాగున్నాము? ఒక బాధ్యత లేని కుమారుడుగా ఉంటున్నామా? దేవుడు మనకు చాలా బాధ్యతలు ఇచ్చిన్నాడు. ఒక జాబ్ ఇచ్చినాడనుకోండి, ఉద్యోగము. దాన్ని మనం ఒక బాధ్యతగా భావించి సంతోషంగా పని చేయాలి. మరి సేవ చేసే ఒక బాధ్యతను మనకిచ్చినాడు దేవుడు. మరి దేవుని యొక్క సువార్త చెప్పేటప్పుడు, దేవుని యొక్క పని చేసేటప్పుడు మరి మనము ఒక నమ్మకముగా, ఒక ఇష్టముతో, ఒక ప్రేమతో, ఒక బాధ్యత కలిగిన సేవకులుగా మరి మనము సేవ చేయాలి. అంతేగాని ఇష్టం లేని రీతిగా ఏదో ఒక ఆశ పడుతూ, మరి దేవునికి ఇష్టం లేని రీతిగా ఏదో సేవ చేయాలని మనము చేయడం కాదు గాని, ఒక బాధ్యత కలిగిన సేవకులుగా మరి మనము సేవ చేసేవారుగా ఉండాలి. మరి మనం పని వాళ్ళని కూడా చూస్తా ఉంటాము. వారికి బాధ్యత ఏమిటి? ఇంటి పని చేసేది. అయితే వాళ్ళు నెగ్లెక్ట్‌గా ఏం చేస్తారంటే అదరాబదరా చేసిపోతారు. అయితే ప్రియమైన వాళ్ళారా, మనము మరి దేవుని ఎరిగినటువంటి వారుగా ఉన్నాము కాబట్టి, మనకు దేవుడు ఏదైతే అప్పగించింటాడో ఆ పనిని మరి మనం ఏం చేయాలంట? ఒక బాధ్యత కలిగి చేయాలి. దేవుడు నాకు ఈ బాధ్యతనిచ్చినాడు. దాన్ని మనము సంతోషంగా స్వీకరించి, సంతోషముతోనే మరి మనము ఆ పని చేయాలి గాని, ఇష్టం లేని రీతిగా చేయకూడదు. చాలా మంది సేవకులు ఎలా చేస్తారంటే, దేవుని యొక్క సేవ ఇష్టం లేని రీతిగా ఒక జాబ్ అనేసి చేస్తారు. అది మన వృత్తి కాదు గాని, దేవుడు మనకిచ్చినటువంటి ఒక బాధ్యత అప్పగించున్నాడు. మరి కేవలం వాక్యం చెప్పడం మాత్రమే కాదు గాని, వారినేం చేయాలంట? వాక్యాన్ని చెప్పి, ఓదార్చి, వారిని రక్షణ మార్గంలో నడిపించి, బాప్తిజం ఇప్పిస్తేనే అది నిజమైన ఒక సేవ. వాక్యం చెప్పి వస్తే మాత్రం వాళ్ళు బాప్తిజం తీసుకోలేకపోతే మనకి ఏ లాభము లేదు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి దేవాది దేవుడు మరి సేవకులకు ఇచ్చినటువంటి ఒక బాధ్యతను మరి మనము సంతోషంగా చేయాలి. ఒక బాధ్యత నాకు దేవాది దేవుడు ఇచ్చి ఉన్నాడు అని ఒక విశ్వాసముతో, ఒక సంతోషముతో మరి మనము సేవ చేసేవారిగా ఉండాలి. అయితే ఇక్కడ ఈ కుమారుడు బాధ్యత లేని కుమారుడుగా కనబడుతున్నాడు లూకా సువార్తలో. ఒకవేళ అలాంటి మనస్సు మరి మనము కలిగి ఉన్నామేమో ఒక్కసారి మనలను మనము పరీక్షించుకోవాలి. అలాగనే మరి ఎస్తేరు రాణి గురించి మనం చూసుకున్నట్లయితే, ఎస్తేరు గ్రంథంలో ఆ 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయం 11వ వచనంలో మరి తండ్రి కుమార్తె మీద ఉన్నటువంటి ఒక బాధ్యత ఇక్కడ కనబడుతుంది. చూద్దామండి. ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించునో అదియు తెలుసుకొనుటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను. ఎప్పుడంట? ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను. ఇక్కడ మనం పైన వచనాలు చూసుకున్నట్లయితే మరి ఎస్తేరు రాణి గారిని మొర్దెకై ఒక కుమార్తెగా స్వీకరించడం మనకందరికీ తెలిసిన విషయమే. కుమార్తెగా స్వీకరించిన తర్వాత మరి రాజు భవనంలోనికి పంపించిన తర్వాత మరి మొర్దెకై వదిలిపెట్టలేదు. ఎందుకంటే మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినారనుకోండి, ఎప్పుడు వెళ్తారా అని చూస్తుంటాం. వెళ్ళిన వెంటనే గేట్ వరకు కూడా పోమరు మనము. వెళ్ళొస్తారా, వెళ్ళరండి అంటాం. అయితే ఇక్కడ మొర్దెకై ఎస్తేర్ని రాజ భవనంలోనికి పంపించిన తర్వాత రాజుగారు ఎస్తేర్ని సెలెక్ట్ చేస్తారా లేదా అనేసి ఒక బాధ్యత గల తండ్రి
స్థానం మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. తండ్రి కుమార్తెకు ఒక స్థానం ఇచ్చినాడు కాబట్టి మరి అక్కడ ఏమైతుందో పరిస్థితిని ఆయన ఒక బాధ్యత కనబడుతుంది. చూస్తున్నాడనమాట. మా ఎస్తేరు మరి సెలెక్ట్ అవుతుందో లేదో అనేసి. వదిలిపెట్టలేదు. అయిపోయిందిలే ఇంకా పంపించేసినాను ఎస్తేర్‌ని. నా బాధ్యత అయిపోయిందని ఆయన ఏమాత్రం కూడా అనుకోలేదు మొర్దెకై. అయితే ప్రతిరోజు కూడా ఆవరణంలో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడన్నమాట. ఏమైందో? ఏమైందనేసి. అంటే ఒక బాధ్యత చూడండి. ఆ బాధ్యత ఉన్నప్పుడు మరి మనము నెరవేర్చేవారిగా ఉండాలి ప్రియమైన వాళ్ళారా. మరి ఉదయకాల సమయంలో మరి మనలను మనము పరీక్షించుకుందాం. మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మరి ఉన్నాము కాబట్టి మరి దేవుడిచ్చినటువంటి బాధ్యతను మరి మనము నెరవేరుస్తున్నామా? పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది కూడా దేవుడిచ్చినటువంటి పనిని మరి ఇష్టంగా నెరవేర్చినట్లు మనం అందరము చూస్తున్నాం. మరి ఉదయకాల సమయంలో మనం ఆలోచించాలి. దేవుడు మనకిచ్చిన ఏ బాధ్యత అయితే ఇచ్చినాడో దాన్ని సంతోషంగా దేవునికి భయపడుతూ వాక్యానికి లోబడుతూ మరి ఆ బాధ్యతను నెరవేర్చే వారిగా ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. అయితే యేసుక్రీస్తు వలె మరి మనం ఉంటున్నామా? ఒక తల్లికి ఒక న్యాయాన్ని చేసి ఇష్టమైన శిష్యుడికి ఇచ్చి ఆయన శిలువ మరణంలోకి వెళ్ళిపోయాడు. లేదా లూకా సువార్తలో చూసినటువంటి కుమారుడు వలె మరి మనం ఉన్నామా? స్వార్థంగా ఆలోచించుకొని ఆస్తిని తీసుకొని ఒక బాధ్యత లేని కుమారుడుగా మరి మనం ఉంటున్నామా? లేదా మొర్దెకై వలె మరి మనము కనిపెట్టుకొని ఒక బాధ్యతను నెరవేర్చే వారిగా ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఉదయకాల సమయంలో మరి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడిచ్చినటువంటి ఒక బాధ్యతను మరి మనము సంతోషంగా నెరవేర్చే వారిగా ఉండాలని మరి దేవుడు మనందరినీ హెచ్చరిస్తున్నాడు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ టు ఆల్.